బేసిక్ స్టోరీ ఏంటంటే భయ్య, మన మూవీ స్టార్టింగ్ మన సాయి కుమార్ గారితో మన హీరో ఆపోజిట్ గా ఎలక్షన్స్ లో ట్రై చేస్తారు. సో అతను ఫ్లాష్ బ్యాక్ చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫ్లాష్ బ్యాక్ అనేది మనం ఫస్ట్ హాఫ్ లో చూస్తాం. సో ఓవరాల్ గా ఎంటైర్ గా మూవీ ఎలా అనిపించింది భయ్య అంటే చాలా బాగుంది. లిటరల్లీ నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం భయ్య. విత్ ఫ్రెండ్స్ తో చూసే ఫిలిం మీ థియేటర్లో అని నేను చెప్తాను. మీరు ఇండివిజువల్ గానే వెళ్ళి సినిమా ట్రై చేయండి, చాలా బాగుంది భయ ఫిలిం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఫిలింలో నాకు నచ్చిన ఇంకొక పోర్షన్ చెప్పాలంటే ఒక ఊరు భయ. సో ఆ ఊర్లో 12 ఏళ్ళ తర్వాత ఒక జాతర అయితే వస్తుంది. సో ఆ జాతరలో ఒక ఫ్రెండ్స్ అందరిని ఎలా కలిపింది, అసలు ఆ ఫ్రెండ్స్ అందరు ఏం చేశారు, అసలు ఏంది ఎంటైర్గా అన్నది ఇంకా మీరు మూవీలో అయితే చూస్తారు. సో ఈ పోర్షన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఏదైనా డల్ గ్రాఫ్లో జరిగిందా అంటే తగ్గింది ఏదైనా గ్రాఫ్ అన్నట్టు మాట్లాడుకుంటే ఆ సెకండ్ హాఫ్ పోర్షన్స్ లైక్ ఎలక్షన్స్ అని కొంచెం కామెడీ అని, సో అది పర్టికులర్గా ఒక నార్మల్ వేలు అనిపించినా కూడా మిగతాది ఎంటైర్గా ఫిలిం మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒక ఫీల్ గుడ్ ఫిలిం చూసినట్టు అనిపిస్తుంది. ఆ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే లైక్ మీ క్లాస్ అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆ పెద్ద అయ్యేంత వరకు ఆ ఇంటర్మీడియట్, సో ఇలా ఎదిగిన కొద్దీ ఏమేమి చేశారో మీ యొక్క మెమోరీస్ అనేది గుర్తు చేస్తుంది మీ మైండ్లకు. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. మీదైతే ఫస్ట్ హాఫ్లో ఇదంతా చూస్తారు. అట్లాంటి సీన్స్ మాత్రం నాకు ఇంకా గుర్తుండిపోయింది. సో ఆ వేరియేషన్స్లో ఉంది ఫిలిం మాత్రం. కమిటీ కుర్రాళ్ళు, సో నుంచి స్టార్టింగ్ నుంచి మూవీ నేను చెప్పలేను కదా, కమిటీ కుర్రాళ్ళు ఫిలిం గురించి చెప్పాలంటే సో ఓవరాల్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే క్యారెక్టర్ చాలామందే, కానీ ఆ క్యారెక్టర్స్ కనుక మీరు కనెక్ట్ అవుతే మాత్రం మూవీని మాత్రం మీరు నచ్చుతుందని అయితే కంపల్సరీ చెప్తాను. మీరు ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీతోని చూడొచ్చు, కానీ డబల్ మీనింగ్స్ కొన్ని అలాంటి కొన్ని ఉంటాయి. అంతకు మించి ఏమి లేదు, ఇంకా నేను చెప్పదలుచుకోలేదు. ఒకసారి మీరైతే ఫ్రెండ్స్ చూడొచ్చు అంటే అబ్సల్యూట్లీ ఫ్రెండ్స్ చూడొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫిలిం అనేది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మూవీలో ఆ బీజిఎం అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సో ఓవరాల్గా ఇదంతా బాగానే అనిపించింది. అండ్ ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క క్యారెక్టర్ అది వేరే లెవెల్ ఉంటుంది. అటు ఫన్ మూమెంట్స్, అటు ఒక మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్, ఇటు ఎమోషనల్ సీన్స్, ఎంటైర్గా మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలింని చూసినట్టు అనిపిస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం ఇలా చూడాలి అని అనుకుంటే మాత్రం ఈ ఫిలింని, కమిటీ కుల్లారు ఫిలింని నేను రికమెండ్ చేస్తాను. జస్ట్ గో అండ్ వాచ్ ఇన్ ది థియేటర్స్ అని చెప్తాను. అండ్ ఇది మన నిహారిక గారి ప్రొడక్షన్లో వచ్చిన ఫిలిం. సో ఇది మీ అందరికి తెలుసో తెలీదో, కానీ డైరెక్టర్ మాత్రము మంచిగా తీశారు భయ. ఈ డైరెక్టర్ ఒక మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా మంచి తీయాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా కమిటీ కుర్రాళ్ళు ఫిలిం రివ్యూ అయితే ఇది. అండ్ ఇంకా చెప్పదలుచుకోలేను, ఎక్కువ లాగ్ చేయదలుచుకోలేను. జస్ట్ ఇవి నాకు ఆ మూమెంట్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇంకా నేను ఎక్కువ కూడా చెప్తలేను. సో ఓవరాల్గా ఇదన్నమాట మూవీకి సంబంధించి రివ్యూ. అండ్ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ ఇట్ గైస్. అండ్ దట్స్ ఇట్ గైస్.